గత ఏడాది జూన్తో పోలిస్తే 2025 నవంబర్ నాటికి 6 ఏళ్లలోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎత్తుకు తగ్గ బరువు విషయంలో మెరుగుదల నమోదైంది. అధిక బరువు ఉండే పిల్లల సంఖ్య భారీగా తగ్గింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల బరువు ఎత్తును తూచి పోషకాహార లోపాన్ని అంచనా వేస్తోంది. అప్పటితో పోలిస్తే వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లల సంఖ్య 9.6% తగ్గింది. వయసుకు తగ్గ బరువులేని పిల్లల సంఖ్య 3.9%, ఎత్తుకు తగ్గ బరువులేని చిన్నారుల సంఖ్య 1.7%, ఊబకాయం ఉండే పిల్లల సంఖ్య 0.7% తగ్గినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024 జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 0 నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారుల సంఖ్య 24.87 లక్షలుగా ఉంది. వారిలో 23.98 లక్షల మంది బరువు, ఎత్తు విలువల్ని కొలిచారు. వారిలో 4.96 లక్షల మంది వయసుకు తగ్గ ఎత్తు లేనట్లు గుర్తించారు. 1.34 లక్షల మంది చిన్నారుల్లో వయసుకు తగ్గ బరువు లేనట్లు తేలింది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు 2.38 లక్షలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 55,764 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 20.32 లక్షల మందిలో 20.17 లక్షల మంది చిన్నారుల కొలతల్ని నమోదు చేశారు. వీరిలో వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లలు 2.24 లక్షల మంది ఉన్నారు. వయసుకు తగ్గ బరువు లేని పిల్లలు 80,354 మంది ఉన్నట్లు గుర్తించారు. ఎత్తుకు తగ్గ బరువు లేని చిన్నారులు 1.18 లక్షల మంది ఉన్నట్లు తేలింది. 2024 జూన్లో ఊబకాయం ఉన్న పిల్లలు 1.1% ఉండగా ఇప్పుడు అది 0.4%కి తగ్గింది. అంటే 0.7% మేర తగ్గుదల కనిపించింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు చిన్నారుల్లో పోషకాహార లోపం తగ్గేలా చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో 0 నుంచి 3 ఏళ్ల చిన్నారులకు ఇంటికే పోషకాహారాన్ని అందిస్తారు. బాలామృతం, పాలు, గుడ్లు ఇస్తారు. 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు కేంద్రాల్లోనే విద్య అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం పెడతారు. గతంలో లబ్ధిదారుల ఇళ్లకు పోషకాహార పంపిణీని మాన్యువల్ గా రిజిస్టర్లో నమోదు చేసి ఇచ్చేవారు. ఈ విధానంలో 100% పంపిణీ జరిగిందా, నిర్దేశిత చిన్నారులకే అదందిందా అనేది గుర్తించడం కష్టంగా ఉండేది. కూటమి ప్రభుత్వం పోషకాహారం అందించడంలో ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇది పారదర్శకతను పెంచింది. అంతేకాకుండా పోషకాహారాన్ని కేంద్రాలకు సరఫరా చేసిన వెంటనే ఆ సమాచారాన్ని తల్లిదండ్రుల మొబైల్కు మెసేజ్ రూపంలో అందిస్తున్నారు. గుత్తేదారుల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహారాన్ని సరఫరా చేయడంలో పర్యవేక్షణ పెంచారు. రాష్ట్ర స్థాయి నుంచి అంగన్వాడీ కేంద్రం వరకు జీపీఎస్ విధానం ద్వారా రవాణా వాహనాల్ని ట్రాక్ చేస్తున్నారు. జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో 20 నుంచి నెల రోజుల జాప్యంలో పోషకాహారం పిల్లలకు అందేది. 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు మధ్యాహ్న భోజనంలో నిర్దేశిత మెనూ అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా పక్కాగా అంచనా వేస్తున్నారు. దీనికి ఏఐ ఆధారిత యాప్ను తీసుకొచ్చారు. పిల్లల్లో ఎత్తు, బరువును తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల్ని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో పోషకాహార లోపంపై అధికారంలోకి రాగానే ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారుల్లో ఎక్కువ పోషకాహార లోపం ఉండే కేంద్రాల్ని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కారణాల్ని అన్వేషించింది. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు కార్యకర్తల్ని ఇంటింటికి పంపి ఖచ్చితంగా ప్రభుత్వం అందించే పోషకాహారం పిల్లలకే చేరేలా చర్యలు తీసుకుంది.